శ్రీ గురువే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు యూట్యూబ్ వీడియోలో భాగంగా అనేక వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ అంటే బేసిక్ చెప్తున్నాను. అంటే ఆ వర్డ్స్ ఎలా ఉంటాయి, ఆ గ్రామర్ పాయింట్లు ఎలా ఉంటాయి. ఇంతకుముందు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ వరకు కంటిన్యూస్ వరకు చెప్పాను. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వరకు చెప్పాను. ఈరోజు చిన్న చిన్న గ్రామర్ పాయింట్లు ఏ విధంగా ఉంటాయో, ఏ విధంగా వాడాలి అనేటువంటి ప్రిపోజిషన్స్ చూద్దాం. షల్లో అండ్ విల్లు. ఈరోజు SHALL అండ్ విల్లు. మీరు చాలామంది అనుకోవచ్చు, మేము ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాం, ధారాళంగా మాట్లాడడం వేరు లాంగ్వేజ్. ఇప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ తెలుగు వ్యాకరణం ఉండదు. వస్తుందా? నామవాచకం తెలుసా, సర్వనామం తెలుసా, క్రియ గురించి తెలుసా, సందులు తెలుసా, సమావేశాలు తెలుసా, ఏమిది తెలియదు. అంటే తెలుగు వచ్చు, తెలుగుకి సంబంధించిన గ్రామర్ రాదు. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళందరికీ ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ గ్రామర్ రాదు, ఇంగ్లీష్ మాట్లాడగలరు. కాబట్టి స్పోకెన్ ఇంగ్లీష్లో ఎందుకు చెప్తున్నామంటే గ్రామర్ పాయింట్ చెప్తున్నాం. స్పోకెన్ ఇంగ్లీష్లో మేము ధారాళంగా మాట్లాడుతున్నాం, మాకెందుకు ఇంగ్లీష్ అనుకోవద్దు. ఎగ్జామ్ ఆఫ్ ది వ్యూలో గ్రామర్ పాయింట్లు అనేవి చిన్న పాయింట్ దొరికినా కూడా అది గుర్తుండిపోతుంది అనే ఉద్దేశంతో ఈ స్పోకెన్ ఇంగ్లీష్ మీకు గుర్తు. షల్ అండ్ విల్లు. తెలుగు మాట్లాడే వాళ్ళందరూ తెలుగు గ్రామర్ రాదు, తెలుగు వర్డ్స్ అన్ని కఠిన పదాలు రావు. సరే, ఏ భాష అయినా హిందీ అయినా అంతే, తెలుగు అయినా ఆ గ్రామర్ వేరు, తెలుగు మానవుల వాడుక భాష వేరు. అదేవిధంగా ఐ విల్ ఫైట్ టిల్ లాస్ట్ అని షల్ అండ్ విల్లులో ఐ విల్ ఫైట్ టిల్ లాస్ట్. ఐ విల్ అంటే ఐ విల్ ఫైట్ లాస్ట్. ఐ విల్ ఫైట్ టిల్ లాస్ట్ అంటే చివరి దాకా పోరాడుతానే ఉంటాను. ఐ విల్ ఫైట్, విల్ అనేటువంటి ప్రణు. ఐ విల్ ఫైట్ ఎప్పుడు దాకా? ఐ విల్ ఫైట్ అంటే నేను పోరాడతాను. ఎప్పటి వరకు? లాస్ట్, చివరి వరకు. చివరి అనేటువంటిది ఎక్కడంటే దాని మీనింగ్ని బట్టి తెలుసుకోవాలి. అర్థమైందా? క్లాస్ చివరి వరకు, జీవితం చివరి వరకు, అదే దాన్ని అక్కడ పరిస్థితులను బట్టి లాస్ట్ అనే దానికి అర్థం తెలుసుకోవాలి. అదేవిధంగా వీ విల్ నాట్ ప్లే. ఇప్పుడు వీ విల్ నాట్ ప్లే. వీ విల్ నాట్ ప్లే అంటే ఒకసారి ఆలోచించండి. మేము ఆడలేము, అసలే ఆడము, మేము అసలే ఆడము. వీ విల్ నాట్ ప్లే. వీ విల్ అసలే ఆడము అన్నా మేము అసలే ఆడము, మేము అసలే ఆడము. అదేవిధంగా యూ షాల్ కమ్ టుమారో. యూ షాల్ కమ్. యూ అంటే వీళ్ళు చెప్పాను ఇప్పుడు దాకా. యూ షాల్ కమ్ టుమారో. యూ షాల్ కమ్ టుమారో అంటే మీరు రేపు రావాల్సి ఉంటుంది. షల్కి విల్కి తేడా చూడు. విల్ ఏం చెప్పింది? నేను చివరి దాకా పోరాడుతూనే ఉంటాను అని చెప్పింది. ఈ విల్, ఐ విల్. షల్ ఏం చెప్పింది? మీరు రేపు రావాల్సి ఉంటుంది. వి విల్ నాట్ ప్లే, మేము అసలే ఆడము. ఇంకోటి, ఈ షల్ ఫినిష్ ఈజ్ వర్క్. ఈ షల్ we shall finish his work. We shall finish his work అంటే ఇతడు తన పని తప్పక చేయాల్సి ఉంటుంది. అతడు తన పని తప్పక చేయాల్సి ఉంటుంది. he shall finish his work అంటే తను తన పని తప్పక చేయాల్సి ఉంటుంది. కాబట్టి షల్లో అండ్ విల్లు అనేటువంటి ప్రిపోజిషన్స్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. తర్వాత కెన్ అండ్ మే. షల్లో విల్ అని ఎగ్జాంపుల్ ఆధారంగా మీరు అనేక
తయారు చేసుకోండి. ఎవరివైనా బుక్లో చూసి చెప్పేదే, మేము ఊరికే ఎవరు చెప్పరు సొంతంగా. గ్రామర్ పాయింట్ బుక్లో చూడడం నేర్చుకోవడం, లేకపోతే ఎవరైనా చెప్తే నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం. కాబట్టి ఈ విధంగా ఈ విధమైన పదాలు మీరు తయారు చేసుకోండి, సెంటెన్స్ మీరు తయారు చేసుకోండి, ఇంగ్లీష్ గ్రామర్ని ఇంప్రూవ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కెన్ అండ్ మే. కెన్ ఉంటుంది, కెన్ అండ్ మే. కెన్ గలను, మేజ్. కెన్ అనేటువంటిది అయితే కెన్ శక్తిని, సామర్థ్యాన్ని తెలుపుతుంది. కెన్ అనేటువంటిది శక్తిని, సామర్థ్యాన్ని తెలుపుతుంది. అదే మే అనేటువంటిది కోరికల గురించి తెలుపుతుంది. కోరిక మొదలైనటువంటి భావాలను భావాలను ప్రకటించడానికి మే ఉపయోగపడుతుంది. కెన్ అనేటువంటిది శక్తి సామర్థ్యం లాంటి భావాలను తెలిపేదానికి కెన్ ఉపయోగిస్తారు. మే అనేటువంటిది కోరిక మొదలైన భావాలు తెలపడానికి మే ఉపయోగిస్తారు. అయితే కెన్ యూ రీడ్ ఇంగ్లీష్? కెన్ యూ రీడ్? నీవు ఇంకా ఇంగ్లీష్ చదవగలవా? కెన్ యూ రీడ్ ఇంగ్లీష్? కెన్ అంటే గలవా. కెన్ యూ రీడ్ ఇంగ్లీష్? కెన్ యూ రీడ్ ఇంగ్లీష్ అంటే ఏంటి? నీవు ఇంగ్లీష్ చదవగలవా? లేదా ఒక రకంగా చెప్పాలంటే నీవు ఇంగ్లీషు చదవగలవా? అదేవిధంగా నో ఐ కెన్ నాట్ రీడ్ ఇంగ్లీష్. దీనికి ఆన్సర్ ఏం చేయాలా? నో I cannot read English. No, I cannot read English. Can I come in? Can I come in? Can I come? Can I come in? నేను లోపలికి రావచ్చా? పర్మిషన్ అడుగు. Can I come in? అంటే నేను లోపలికి రావచ్చాను. యూ కెనాట్ గో హోమ్ నో. యూ కెనాట్ గో హోమ్. ఆన్సర్ ఏంది? నేను లోపలికి రావచ్చు అంటే యూ కెన్ You cannot go. ఇప్పుడు యూ కెనాట్ గో హోమ్ నో అంటే అర్థమైంది. మీరు యూ కెనాట్ గో కమ్. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళలేరు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళలేరు అనగానే అర్థమైంది. యూ కెనాట్ గో హోమ్. మీరు నవ్వు ఇప్పుడు నవ్ అంటే ఇప్పుడు, మీరు ఇప్పుడు, నవ్ అంటే ఇప్పుడు, యూ అంటే మీరు, గో అంటే వెళ్ళుట, కెనాట్ గో అంటే వెళ్ళలేరు, కెనాట్ గో అంటే వెళ్ళలేరు. ఎక్కడికి? హోమ్. మీరు ఇప్పుడు లేదా ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళలేరు. ఇప్పుడు మీరు ఇంటికి. ఈ విధంగా ఇంగ్లీష్లో గ్రామర్ని ఎలా చెక్ చేసుకోవాలంటే సెంటెన్స్ని యూ కెనాట్ గో హోమ్ నౌ. నౌ అనేది ఇప్పుడు. ఇది ఒకటి. రెండోది యూ. 1 2. యూ కెనాట్ గో నౌ. యూ కెనాట్ గో హోమ్. ఇది 3, ఇది 4. ఈ సెంటెన్స్ని మొత్తాన్ని పాకి వెక్కని 1 2 3 4. యూ కెనాట్ గో హోమ్ నౌ అంటే ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళలేరు. 2 3 ఇట్లనే పెట్టుకోవచ్చు. మీరు వెళ్ళలేరు ఇంటికి అనకుండా. ఇక్కడ 4
3 ఇది 4. చూడండి 1 2 3 4. ఈ 1 అనేది నౌ, 1 1. 2 అనేది యూ, 3 అనేది 3 అనేది 1 నౌ, 2 వచ్చేసి యూ, 3 వచ్చేసి 3 హోమ్, 4 కెనాట్ గో. అంటే ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళలేరు, కెనాట్ గో. కాబట్టి ఈ విధంగా సెంటెన్స్ని కంపేర్ చేసుకొని ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవాలని తెలియజేసుకుంటూ, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.